అయ్యి బాబాయ్ టైం అయిపోయింది. నువ్వేనా లేకపోతే కదా సన్యాసి. అయ్యి బాబాయ్ నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నువ్వు చేసిన ఏదో పనికి ఎక్కడున్నా రావాలరా. ఏమండి ఈ ఎదవ ఏం చేశాడు అసలు? ఏం చేశాడు? రాత్రంతా నా పక్కలో పడుకొని నాకు ఇవ్వాల్సింది పోయి నా పర్స కొట్టేశాడు. అదేంటండి అలా షాక్ అయ్యారు? మీ పర్సు కూడా కొట్టేశాడా? చీ ఏంటండి మా సొంతం ఒకటే తిట్లు. నిన్ను మర్యాదగా నా డబ్బు కక్కు, లేకపోతే మీ ఓనర్ చెప్పేస్తాను. మీ ఓనర్ ఎవరా? మీరా? అయితే వినండి, రాత్రంతా నా పక్కలో పడుకొని సెక్సీ మిక్సీ పనులు చేస్తూ మీ అందరి గురించి ఎంత బ్యాడ్ గా చూస్తున్నాడు తెలుసా అండి? టైంకి ఎలాగో ఆఫీసుకు రారు, కనీసం నాటక రిహార్సల్స్ కింద రావచ్చుగా. విగ్గుకి వెంట్రుకలు ఉడిపోతున్నాయని ఇంట్లో కూర్చొని హెయిర్ ఆయిల్ రాసుకుంటున్నాడు ఎదవా. వీడొకడు సిగ్గు టోటల్ గా వదిలేసి విగ్గు తొలగి తిరుగుతున్నాడు వెధవా. అబ్బా మీ గొడవ ఏంటే? ఈవిడా? అదే సార్, నన్ను ఈయనకి అమ్మ వేషం ఏమంటున్నారు? అడుగు సాయిబాబు. ఎంత విచిత్రంగా ఉంది. సాగర సంగమం సినిమాలో శరత్ బాబు కమల్ హాసన్ చూసినట్టు కాస్త మెల్లిగా తోయండి ఆ బాబు. మీరు ఎక్కువ మాట్లాడకూడదు, పల్స్ పడిపోతుంది. వీడొకడు సందకాన్ని చంపుతున్నా. వచ్చేసారా ఫ్రెండ్స్? మనమంతా ఇక్కడికి ఎందుకు వచ్చామో మీ అందరికీ తెలుసు. అసలు ఈ జీవితమే ఓ నాటకం. ఆ సినిమా నేను చూడలేదండి. ఒక్కసారి చేజాపు. చాపాను. నోర్మై, మన కుటుంబ నాటకంలో తండ్రి వేషం ఎవరైతే బాగుంటుందో విగ్గు తీసేస్తే వాడు బాబు బాగుంటాడు. ఆ వెధవ పేరుతో చంపేస్తాను. అబ్బా ఇంకా ఎవరో ఎదవెందుకండి, మీరు మా అందరికి తండ్రి లాంటి వారు. మీరే వేశారనుకోండి గుండమ్మ కథలో ఎస్వి రంగారావు గారు స్టైల్లో ఉంటుంది. కరెక్ట్. ఆఫ్ కోర్స్ నాకు ఇష్టమే అనుకోండి, కానీ నా వైఫ్ గా శాంతమైతే బాగుంటుందేమో అండి. అబ్బో మా అబ్బాయి తెలిసిందంటే గొడవ అయిపోతుంది. నన్ను మాత్రం ఇందులో ఇరికెందుకండి బాబోయ్. శాంతం. ఒక్కసారి సాయిబాబు గారి ఫేస్ చూడు. ఏవి చూస్తుంది లేరా వీళ్ళ మొహాల మండ. మొహం అంతా గుడ్డలతో కట్టేశారు. చూడవలే, నాకు లైఫ్ లో ఎలాగో అమ్మలేదు, కనీసం నాటకంలోనైనా అమ్మా అందాం. అలా గేదెళ్ళ అరవకండి, పల్స్ పడిపోతుంది. పడిపోతే పడిపోనేవ్వండి, వీళ్ళందరినీ కష్టపడడం నాకు ఇష్టం లేదు. వద్దు బాబు, ఏం చేస్తాను, ఒప్పుకుంటాను. అయితే మీ ఇద్దరం భార్యాభర్తలం అన్నమాట. మరి పెద్ద కొడుకుగా తారాజు బాగుంటాడు, మరి పెద్ద కోడలుగా ఈవిడ నీ బొందలా ఉంటుంది. ఆ శైలి బాగుంటుంది. అమ్మో నాకు 3 నెలల గర్భం అండి. అజయ్కి తెలిస్తే చంపేస్తాడు. నేను వేను బాబు. ఆ గర్భిణీ స్త్రీని ఇబ్బంది పెట్టి నేనేం సుఖపడతాను చెప్పండి? ఆవిడకి ఆ శ్రమ అక్కర్లేదు, నాకు ఈ లైఫ్ అక్కర్లేదు. ఎందుకు పేషెంట్ ఇలా ఇబ్బంది పెడతారు? ఆసుపత్రిలో చంపలేకే ఇక్కడికి తీసుకొచ్చారు అనుకున్నారా? డాక్టర్ గారు మీరు ఆ చెత్త డైలాగ్ లేపండి, నా వల్ల కావట్లేదు. థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. హ్యాపీ. ఇక రెండో కొడుకుగా సాల్మన్ రాజు నువ్వు బాగుంటావయ్యా. నేను రెండో కొడుకు ఏంటండి, నేను కొంచెం యంగ్ కదా, పెళ్లి కాని చిన్న కొడుకుని బాగుంటాను. ఏంటి మీరు యంగా? మీ ఇంట్లో అద్దం లేవా? అరిసి వాపోతే మా ప్రాణం పోయిట్టున్నాయి. కొంచెం జాగ్రత్తయ్యా. ఇగో సాల్మన్ రాజు, ఈ పేరు వీరభద్రరావుగా మారుస్తున్నాను. లలిత నీ భారీగా యాక్ట్ చేస్తుంది. లాభం లేదు, మా గ్రేసీ తెలిస్తే నన్ను చంపేస్తుంది. నేను ఒప్పుకోను. ఏమిటి ఒప్పుకోరా? ఒప్పుకోరా? ఏమండి ఆ మధ్య నాకు రాసిన లవ్ లెటర్ వాళ్ళ ఆవిడకు పోస్ట్ చేయండి. బాబు ఇప్పుడు చచ్చేటి ఒప్పుకుంటాడు. ఇక పోతే నాతో ఏ గొడవలు లేవండి. నాకు ఏ విధంగా భర్తగా వేయొచ్చు. రాత్రులు వాడు ఓవర్ అయిపోయి నా బుగ్గలు అవి కొరికిస్తే మాత్రం నేను సహించలేను. థ్యాంక్స్ అమ్మా. ఒరే గాంధీ సార్, నువ్వు ఇలా ఈ పక్క నుంచో. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అంతా అయిపోయింది. ఓకే అయిపోయిందా? మరి నా పక్కనేదని పేరు. ఓహో, నీ పేరు మిగిలిపోయిందా? ఒరే ఇలా ఆ రోజు ఆఫీస్కి వచ్చి గొడవ పెట్టుకుందే టంటం చిత్తామని దాన్ని బట్టరా. టైం అయిపోతుంది, ఇంకా రారేంటి? మీరు గడప దగ్గర నుంచి ఏం చేస్తున్నారు? లోపలికి పదండి. బావగారు సుస్వాగతం శోభన గదిలోకి. చెల్లి బావగారు చక్కకున్నారు కదలే. బాగా కొట్టింది. ఇదిగో రాంబాబు, నీకు స్టోరీ చెప్పాలని వచ్చానయ్యా. ఈ టైంలో స్టోరీ ఏంటండి బాబు? అవతల మా చెల్లి శోభనం జరుగుతుంటేనే. ఇప్పుడే చెప్పాలయ్యా, లేట్ చేస్తే క్లైమాక్స్ మారిపోతుంది. అవునండి, తలుపులకి చెక్కలు అబ్బా, ఊడిపోయినా. నువ్వు రద్దు. ఎవరైనా చూసేస్తున్నారు ఏటో. ఏదో స్టోరీ చెప్తున్నారు కదా, చెప్పండి ఆంటీ గారు. సుజాతని నాకు ఒక అక్క ఉండేదయ్యా. ఆహా. ఆవిడ ఈ ఊళ్ళోను మా బావ బెదవాళ్ళలోనూ ఉద్యోగాలు చేసేవారు. మా బావగారు మా చెల్లెల టైప్ లో అనమాట. మా బావ ప్రతి శనివారం వచ్చి సోమవారం వెళ్తూ ఉండేవాడు. మా బావగారు కూడా అంతే. ఉద్యోగానికి ట్రాన్స్ఫర్ కి ట్రై చేయమంటే చేసేవాడు కాదు. ఒక రోజు మా అక్క నేను బెదవాడ వెళ్లేసరికి సెకండ్ ఫ్యామిలీతో సెటప్ అయి కూర్చున్నాడు. అయ్యి బాబాయ్,
లాస్ట్కి ఏమైందండి? చాలా పెద్ద గొడవ. మా అక్క మీద మోజు పోయిందంటూ విడాకులు ఇచ్చాడు మా బావ. ఏమండి, మీ అక్కది మా చెల్లిది కూడా సేమ్ స్టోరీ. అయ్యి బాబోయ్, మా చెల్లి జీవితం కూడా అలాగే అయిపోద్దంటారా? మీ చెల్లిని మీ బావని దగ్గర అవ్వకుండా చూసావనుకో, ఆమె మీద మోజు ఎప్పటికీ పోదు. అదెలా సాధ్యం ఆంటీ గారు? ఈవేళ కేబుల్ టీవీలో వింత శోభనం సినిమా చూశానయ్యా. ఓహో, కోరికలతో వేగిపోతున్న హీరోకి ఆ. యాగుంబో కాకామూషి ఆ? అనే బిరుగుడు మంది ఇస్తూ ఉంటారు విలన్లు. బాబు ఆ మందే తెచ్చి మా చెల్లి జీవితం కాపాడుదురు. అలాగే పదా. అయ్య బాబాయ్, ఒక నిమిషం ఆగండి. ఏమండి ఏమండి, ముందు ఈ పాలు తాగండి, తర్వాత మీ ఇష్టం. అదేంటండి అలా అయిపోయారు? అదే నాకు అర్థం కావట్లేదు. నో, ఇవాళ అటో ఇటో తేలిపోవాల్సిందే. శనివారం వేస్ట్, ఆదివారం వేస్ట్. రే, ఎక్కడ నా వైఫ్? ఎక్కడ నా వైఫ్? ఎక్కడ రే? ఎక్కడ నా వైఫ్? చెప్పరా రే? బాబు చంటి కూరలో ఏంటి ఆల్రెడీ? ఒకసారి నా మాట ఇందురు. ఎన్నో ఎవరు చెప్పినా నేను మాట విన్నాను. ఎక్కడికి వెళ్ళిందో చెప్పు నీ చెల్లి. చెప్తున్నాను కదండి, మా పెద్దబాబు గారి కొడుకు శంకర్రావు గారికి శోభనం అంటే వెళ్ళిందని. శోభనం? ఏ శోభనం చెవుడేటండి, చెప్తున్నాను కదా. అరే అరే అరే, నీ డైలాగుల్లోనే కనిపిస్తుంది ఏదో డబుల్ మీనింగ్. నేను నమ్మను. జుట్టు చెరిగిపోయింది, కాటుక కరిగిపోయింది, చీర నలిగిపోయింది. చీల మీద డౌట్ వచ్చేస్తుంది. ఏమండి బాధగుందా? మరి బావగారు ఓర్పిచ్చుకులో ఏం తినొచ్చారట. ఏంటి లేటు? ఓ సరే రా. శనివారం రాత్రి నుంచి ఒకటే గొడవ అనుకో. ప్యాంటు చొక్క విప్పేస్తుంటే వీధిలో జనం అంతా తలుపులు వేసుకుని సిగ్గుతో తలలు ఉంచుకుంటున్నారు అనుకో. రోడ్డు మీద ఏమిటండి నాలుగు కూపటం? ముందు లోపలికి పదండి, ఎక్కడికి వెళ్ళానో చెప్తాను. అది విన్నాను. మరింత బాధపడటానికా? అబ్బా, నిజమా? 2 ఏళ్ల తర్వాత ఏ ట్రబుల్ గిబులు లేదా? అవును, మీ మీదొట్టు మన ప్రోగ్రాం హిట్. అబ్బా, ఆలస్యం అయితే అయింది. వండర్ఫుల్ ఛాన్స్ దొరికింది. పద లోపలికి. బాబు, నీ పేరు ప్రసాదరావు, అయ్యో, నీ మొదటి తండ్రి పేరు ప్రభాకర్ రావు, అయ్య బాబోయ్. మీ అమ్మ రెండవ భర్త పేరు ప్రకాశరావు, ఓరి నాయనో. నీ భార్య విమలా ప్రసాదరావు. ఆ, నిన్న ఈ మధ్య గజ్జి కుక్క కరిచింది కదూ. ఆ, పెళ్ళైన ఈ 2 ఏళ్లలో మీరు శారీరకంగా కలవలేదు, కానీ ఇప్పుడు కలవబోతున్నారు. ఇవన్నీ మీకు ఎలా తెలిసినాయి ఈ స్వామి? కోకానంద స్వామికి అన్నీ తెలుసు. నువ్వు గాని ఈ రోజు నీ భార్యని కలిస్తే తెల్లారే లోపు మరణిస్తావు. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎవడరా నా వైఫ్ కి హస్బెండ్ కి యాక్ట్ చేసేది? వీడేనండి. వైఫ్ కావాలా నీకు? వైఫ్ కావాలా నీకు? చంపరా? అయ్య బాబోయ్, కుక్కండి బాబోయ్. అయ్యో, ఈ కుక్కలేంటండి? అయ్య బాబోయ్, ఈ కుక్కండి బాబు, నా పిక్క పట్టేసింది. కుక్క కొంచెం పిచ్చిది, వదల్లా. బొడ్డు చుట్టూ ఇంజక్షన్ చేయించుకోవాలి. చూడరా గాడిద, పెళ్ళై శోభనం కాక నేను చేస్తుంటే మధ్యలో నీ కుక్క కూడా ఒకటి. ఏమిటి, ఇంతవరకు మీకు శోభనం జరగలేదా? లేదు, నువ్వు చేస్తావా? ఏదో అందుకే నా భర్తగా యాక్ట్ చేయడానికి వచ్చావు. వాడిని మీరు అపార్థం చేసుకుంటారు. విమల మా వాడికి సిస్టర్ లాంటిది. వీడు నాకు బామర్దిలా కనపట్టలేదు. చూడండి ప్రసాదరావు గారు, ఇంతకాలం మీరు మీ భార్యతో సుఖపడకుండా ఎవరు అడ్డుపడుతున్నారో మాకు బాగా తెలుసు. మీరు మాకు కొంచెం కోఆపరేట్ చేశారనుకోండి, 3 నెలల్లో మా ఆఫీస్లో మీకు ఉద్యోగం ఇస్తాం. దాంతో మీకు ప్రతి వారం వైజాగ్ వెళ్ళే శ్రమ తప్పుతుంది. చూడండి, సంసార సుఖం లేకుండా ఆ ఫేసు ఎలా వాడిపోయిందో చూడండి. దయచేసి కొంచెం ఆలోచించండి. ఈ ఐడియా ఏదో బాగానే ఉన్నట్టుంది. ఎందుకైనా మంచిది, కొంచెం పెట్టి చేస్తాను. నో, ఈ ప్రపోజల్ నేను ఒప్పుకోను. మీ సరైన వరకు నేను పైకి లేవను సార్. కాదంటే మా వాళ్ళంతా ఇక్కడే మరణించి ఆ మర్డర్ కేసు మీ మీద నెట్టేస్తారు. అమ్మో, అంత పని ఎందుకు గానీ ఒక కండిషన్ మీద ఒప్పుకుంటా. నేను శనివారం వైజాగ్ నుంచి రాగానే మీరు నన్ను మా ఆవిడ గదిలోకి పంపించాలి. ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే. అలాగే. ఒరే సునకరాజు, ఇక్కడ ఎవరూ లేరే. నిన్నే అవకాశం దొరికింది కదా అని విమలమే చేయడానికి వీల్లేదు. వీడు వస్తావు ఏమేమని పిలవడానికి వీల్లేదు. పిలవడు. ఒకే గదిలో పడుకున్నా సరే మంచాలు వేరువేరుగా ఉండాలి. ఉంటాయి. రాత్రులు దీపాలు వెలిగించే ఉండాలి. ఓకే, వెలుగుంటాయి. మీకు ఓకే అయితే నాకు ఓకే. నాకు కోపం వచ్చిందంటే బాటా కంపెనీ బూటుచ్చుకొని బాధేయగలను. వేసే ముసుకో. మంచి మూడ్ లో ఉన్నాను. కాస్త పైకి ఎక్కేదాకా ఆపుకోయా మగడా. ఇదిగోనే,
పైన పడుకున్న మీ ఆవిడికి బదులు ఇంకొక ఆవిడని కానీ లేపో. అవునా? ఎంత బ్యూటిఫుల్ గా నిద్రపోతుంది మా ఆవిడ. యురేఖా! నువ్వు ఆగు. వీడు ముసుగు తీవయ్యా. అవసరం అంటారా బాబు గారు? నోరు మూసుకుని తీ ముందు. ఓహో, బ్యూటిఫుల్ ఫేస్. ఏ ఊరు నుంచి దిగేవరా? వైజాగ్ నుంచి అండి. లాస్ట్ బస్ రావడం కొంచెం లేట్ అయిందండి. ఓహో, దొంగ పని చేసి ఫస్ట్ బస్కి వెళ్ళిపోదాం అనుకున్నావు. దొంగ పని చేసి మాత్రం కాదండి, మరి ఏదో చెప్పకూడని పని చేసి వెళ్ళిపోదామని. నేను చెయ్యకూడని పని చేస్తున్నాను. ఈ స్టిక్ తీసుకుని ఇంటర్వెల్ లేకుండా బాధే ఇటు బాధే. బాధే ముందు. ఆ. అయ్యో 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 తప్పండి బాబాయ్. అయ్యో బాబాయ్. అయ్యో అయ్యో బాబాయ్, ఈ దెబ్బలు నేను భరించలేను. అసలు స్టోరీ అంత అర్జెంట్ గా చెప్పేస్తాను. అయితే ఏం చేద్దాం?